రెంజల్ మండలంలో నిన్న బీజేపీ వాళ్ళు మరియు వాళ్ళ జిల్లా అధ్యక్షుడు దినేష్ గారు ఒక పాఠశాలలో వెళ్ళి అక్కడ ఉన్న ప్రిన్సిపల్పై అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ అతన్ని సస్పెండ్ చేయలేదు అని చెప్పి నినాదాలు చేస్తూ అక్కడ ఉన్న పిల్లలకు నిన్న స్కూల్ విషయమై కానీ వీళ్ళు చేసే ప్రొటెస్ట్ విషయంలో కానీ ముందెవరికి ఇన్ఫామ్ చేయకుండా యాక్చువల్గా ఒక జిల్లా స్థాయి నాయకుడు ఏదైనా ప్రొటెస్ట్లో పాల్గొన్నప్పుడు కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి, ఆ ప్లాట్ఫామ్ ఏంటి అనేది ముందు ఆలోచిస్తారు. ఏ పాఠశాలలో అయితే అవినీతి జరిగిందో ఆ పాఠశాలలో ఎవరైనా అధికారి ఉండి ఆ పాఠశాలలో అవినీతి చేసిన మనిషికి సస్పెండ్ చేసే అధికారం కానీ పనిష్మెంట్ ఇచ్చే అధికారం కానీ ఉన్న వ్యక్తులు అక్కడ ఉండరు. కాబట్టి పాఠశాలలో ఉండే పిల్లలకు దాని మీద ప్రభావం పడొద్దు. ఎంక్వైరీ అనేది మనం చేసేది కాదు, పార్టీలు చేసేది కాదు, పార్టీల నాయకులు చేసేది కాదు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి అది వెళ్ళింది. ఆరోపణలు ఏది ఉన్నా కానీ దానికి తగ్గట్టు పనిష్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే జిల్లాలో కాదు రాష్ట్రంలో మచ్చలేని నాయకుడు. తప్పు చేసే వాళ్ళకి ఎక్కడ కూడా వెనకేసుకున్నాడు కానీ వాళ్ళని క్షమించుడు కానీ చెయ్యని నాయకుడు. అలా చేస్తాడని అందరికీ తెలిసిన విషయమే. మీరే అంటున్నారు సుదర్శన్ రెడ్డి గారు అంటే ఏంది నిప్పు లాంటి మనిషి, ఆయన ఎక్కడ కూడా అవినీతికి ఛాన్స్ ఇవ్వడు. అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలన్న ఒక ఉద్దేశంతో పనిచేస్తున్న నాయకుడికి 4 సార్లు పేరెత్తుకుంటూ సుదర్శన్ రెడ్డి గారు ఏదో ఒక పార్టీ పేరెత్తి ఆ పార్టీ ఒత్తిడితోనే ఆయనకి వెనకేసుకుంటున్నాడు అని మీరు అంటున్నారు. ఈరోజు దేశం మొత్తం చెప్తున్నది ఏ పార్టీ ఎవరి మీద ఒత్తిడి తీసుకొస్తున్నది, ఎవరు ఏం రాజకీయం చేస్తున్నారు అనేది సమాజంలో అందరికీ తెలిసిన విషయం. ఇది దేశం మొత్తం తెలిసిపోయిన విషయాన్ని మీరు ఒక మారుమూల మండలానికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఆరోపించేటప్పుడు వేరే పార్టీతో ఆయనకి జతగట్టుడు చాలా సిగ్గుచేటు. ఒక జిల్లా స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎక్కడ వ్యతిరేకించాలా, ఎవరిని ఎక్కడ ఏ డిమాండ్ చేయాలన్న కనీస జ్ఞానం లేకుండా మీరు వచ్చి పాఠశాలలో వచ్చి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలని చెప్పి పిల్లలతోని అక్కడున్న వాతావరణాన్ని చెడగొట్టుడు. మిడ్ డే మీల్ తినే సమయంలో ఆ పాఠశాల ఉన్న స్థలం నుంచి ఇక్కడ ఉన్న గ్రామాలకు కనీసం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ నుంచి వచ్చిన పిల్లలు చాలామంది నిరుపేద పిల్లలే అక్కడ అన్నం తింటారు. మంచిగున్న పిల్లలు క్యారేజ్ చేసి ఏ పిల్లలైతే టిఫిన్ బాక్స్ తీసుకురారో లంచ్కి వాళ్ళ కోసం మాత్రమే లంచ్ ప్రిపేర్ అవుతుంది. వాళ్ళని కూడా కనీసం లంచ్ చేయనీయకుండా ఎలగొట్టేసి పాఠశాలలో అక్రమంగా మీరు వెళ్ళటం, అక్కడ ఉన్న అమ్మాయిలను అబ్బాయిలను చిన్న పిల్లల్ని కెమెరా ముందు తీసుకురావటం, రేపు వాళ్లకు సమాజానికి వాళ్ళకి ఏ దారి చూపిస్తున్నారు మీరు? ఇలాంటి విషయాలలో ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేసే అధికారం ఉన్నది, మీకు వ్యతిరేకించే అధికారం ఉన్నది. ఎక్కడ చేయాలి అనే కనీస జ్ఞానంతో మీరు పాఠశాలలో వెళ్ళి వ్యతిరేకించుడు, నినాదాలు చేసుడు, ఆ పిల్లలకు అందులో ఇన్వాల్వ్ చేసుడు, ఇది పాఠశాలల్లో మనకున్న రైట్ కాదు. ఇది ఇలాంటి ఉద్దేశాలు ఉన్నాయో మీకు నాకు తెలియదు కానీ ఈ సరైన విషయం కాదు ఇది. ఇకపైనైనా మీరు ఈ రకంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి నిన్న మీరు చేసినందుకు సిగ్గుపడుతూ క్షమాపణలు చెప్పాలి. వాస్తవంగా అయితే ఇంకొకసారి సుదర్శన్ రెడ్డి గారితో ఆయన పేరు ఎత్తేటప్పుడు 10 సార్లు ఆలోచించాలా మీరు. మేము ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం, ఏ వ్యక్తి అయితే జిల్లాలో ఎక్కడ కూడా అవినీతిని సహించని వ్యక్తి గురించి మేము అవినీతి చేసిన వ్యక్తికి వెనకేసుకుంటున్నాడు అనే మాట్లాడే ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను మీ ద్వారా వారికి ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి మండలంలో ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చూడటం కాదు, జిల్లాలోనే ఎక్కడ అవినీతి జరగకుండా చూసే బాధ్యతను తీసుకున్న వ్యక్తి గురించి మాట్లాడొద్దని మీకు ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ మళ్ళొక్కసారి ఇలాంటివి కాకుండా పోలీసు కూడా చర్య తీసుకోవాలి. ఏ విద్యా సంస్థలో కూడా ఏ పార్టీ నాయకులు వెళ్ళి కూడా అక్కడ నినాదాలు చేయటం కానీ పిల్లలకు డిస్టర్బ్ చేయటం కానీ ఇలాంటి చర్యలు తీసుకోవద్దు. ఏదున్నా కానీ రాతపూర్వకంగా అధికారులకు కంప్లైంట్ ఇచ్చే హక్కు మనకు ఉంది. కాబట్టి దాన్ని పార్టీలు కానీ నాయకులు కానీ వాటిని సద్వినియోగం చేసుకోవాలి. కానీ పిల్లల వరకు ఇలాంటి విషయాలు వెళ్ళొద్దని మీ ద్వారా తెలియజేస్తూ ఇంకొకసారి ఈ చిల్లర విషయాలు చేయొద్దని బీజేపీ వాళ్ళకి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా వాళ్ళకందరికీ ఇంకొకసారి ఇలాంటి విషయాలలో మీరు ప్రజలు కూడా దీన్ని గమనించి ఇలాంటి విషయాలు జరగకుండా ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించాలని మీ ద్వారా కోరుతాము. నిన్నటి రోజున బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి గారు కొందరు వాళ్ళ నేతలతో రెంజల్ ఆదర్శ పాఠశాలకు వచ్చేసి ప్రిన్సిపాల్ పైన అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి, ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ విద్యార్థులకు మా రెంజల్ మండలం అన్ని విలేజ్ నుంచి విద్యను అభ్యసించడానికి విద్యార్థులు అక్కడ వస్తారు.
వాళ్ళకు కనీసం మధ్యాహ్న భోజనం ఇచ్చే సమయమైనప్పటికి కూడా భోజనం చేయనీయకుండా అక్కడ తరగతులు బహిష్కరించడం జరిగింది. తరగతులను బహిష్కరించడం అనేది వాళ్లకు ఉన్నటువంటి నైతిక హక్కు కాదు. తరగతులను బహిష్కరించడానికి అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదు. విద్యార్థుల యొక్క జీవితాల్ని వాళ్ళ యొక్క విద్యని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. కనీసం ఏదైతే అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్ ఉన్నారో అది విచారణలో ఉంది. దానిపైన ఎటువంటి ఏ అధికారికి సంప్రదించాలో వాళ్ళపైన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు, డిఓ గారు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఫిర్యాదు చేయి, కానీ ఇక్కడ విద్యార్థుల్ని స్కూల్లో చొరబడి విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఇటువంటి తప్పుడు సంకేతాలు పబ్లిక్లో ఇస్తున్న ఈ బీజేపీ మరి జిల్లా అధ్యక్షుడు ఈయన ఎలా అయినాడో మాకైతే అర్థం కావట్లేదు. కనీస జ్ఞానం కూడా లేకుండా, విద్యా వ్యవస్థ పైన కనీస జ్ఞానం కూడా లేకుండా ఈయన జిల్లా అధ్యక్షుడుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. దానికి మేము కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది మాకు. వాస్తవంగా దానికి ఆ వ్యవస్థకి అధికారికంగా అధికారులు ఉంటారు. దానిపైన ఏదైనా విచారణ చేసి మీరు ఫిర్యాదు చేసి చేసుకోవడానికి మీకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి, కానీ విద్యార్థుల భయభ్రాంతులకు గురి చేసి రెచ్చగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్తా ఉన్నాం. దీంట్లో మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు అధికారులకు ఫ్రీడమ్ ఇచ్చే పార్టీ. అంటే అందరూ ఏదైనా ఎక్కడైనా తప్పు జరిగితే వాళ్ళకి నిర్ణయం ఎవరు కూడా ఆఫీసర్ని క్షమించరాకుండా ఎవరు తప్పు జరిగితే దానిపైన వాళ్ళు నిర్ణయం తీసుకొని అందరికీ న్యాయం చేసే విధానంలో ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు గమనించాలి, ఇటువంటి తప్పుడు సంకేతాలు పబ్లిక్ తీసుకుపోదని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తాను. నిన్న జరిగినటువంటి బీజేపీ అధ్యక్షుడు ఆదర్శ పాఠశాలకు వచ్చి న్యూసెన్స్ చేయడము అది చాలా విచారకరమైన విషయం. ఈ విషయంలో వాళ్లకు వేరే ప్లాట్ఫామ్ ఉంటాయి. దాంట్లో ప్రిన్సిపల్స్ గారికి సంబంధించి ఏదైతే విచారణ జరుగుతుందో దాని మీద ఎంక్వైరీ చేసుకోవాలి. కానీ పిల్లల స్కూల్ దగ్గరికి వచ్చి పిల్లలతోని వాళ్ళకి డిస్టర్బ్ చేయడము, వాళ్ళకి మధ్యాహ్న భోజనం చేసే టైంలో వచ్చి చేయనీయకపోవడము. 10 కిలోమీటర్లు మా ఊరు నుంచి దాదాపుగా 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి పిల్లలు పోవాలంటే టైంకు బస్సులు ఉండవు, ఆటోలు ఉండవు. ఈ టైంలో వాళ్ళను పంపించి పబ్బం గడుపుకోవడం, పిల్లలకు బాధ పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు. లంచ్ చేయనీయకపోవడము, వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేసే టైంకు మళ్ళీ 4 గంటల టైం పట్టింది. ఇలాంటి విషయం ఇంకోసారి జరగకుండా బీజేపీ కానీ ఏ పార్టీ కానీ ఏ నాయకులైనా కానీ పాఠశాలలకు రాకుండా ఉండడం చాలా మంచి విషయం. మీరు కూడా గమనించాలని మీ పత్రికా విలేకరుల తరఫున కోరుతున్నాను.